అజయ్ కృష్ణాంజనేయులు గారు కీలకమైన అంశాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజు, ఎక్కడున్నా ఆయన పాలన సాగించగలరు, మీరు అరెస్ట్ చేసినా సరే డోంట్ కేర్. ఓకే, ఎవరు కాదన్నారు సార్? ఇప్పుడు రమణారెడ్డి గారు, ఆయన వైసీపీ నాయకులు మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? రాజు ఎక్కడున్నా రాజే అద్భుతంగా పరిపాలిస్తాడు, ఎవడికి భయపడి యుద్ధం చేస్తాడు. వీళ్ళు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, మేము తేల్చేసుకుంటా ఉన్నారుగా సార్. 14 నెలలు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, కానీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది కానీ జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళి మాట్లాడు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది కానీ 14 నెలల్లో ప్రజల సమస్యల గురించి, లేకుంటే ప్రజలు దేని గురించి మాట్లాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి దాని గురించి మాట్లాడు, దాని గురించి పోరాడు. సార్ వీళ్ళు ఈ రోజు రీకాలింగ్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక మేనిఫెస్టో పెట్టుకొని తిరుగుతున్న కొన్ని సోషల్ మీడియాలో మీకు కొన్ని వీడియోస్ చూసాను సార్. ఏమ్మా మీకు తల్లికి వందనం పడిందా అంటే పడింది. గ్యాస్ సిలిండర్లు వచ్చినాయంటే వచ్చిందండి. ఈ రోజు మీకు ఉచిత బస్సు అంటే ఆగస్టు 10 నుంచి ఉచిత బస్సు సార్. అన్నదాత సుఖీభావ పడిందమ్మంటే సార్ పడింది సార్, మాకు 7,000 వచ్చినాయి సార్, 5,000 రాష్ట్ర ప్రభుత్వం, 2,000 కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి సార్. వాళ్ళే అడుగుతుంటే ప్రజలు చాలా అద్భుతంగా సమాధానాలు చెప్తున్నారు. మళ్ళీ జగన్ వస్తాడమ్మా అంటే ఎందుకు సార్ జగన్ అంటున్నారు? సార్ నిజంగా 14 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడి ఉంటే, రాష్ట్రం ఇబ్బంది పడి ఉంటే జగన్ ఈ పార్టీకి అసెంబ్లీకి వచ్చి బద్దలు కొట్టి మరీ ప్రస్తావించేటోడు, మాట్లాడేవాడు. లేదు అంటే నేను జనంలోకి వస్తా, జనవరిలో వస్తా, ఫిబ్రవరిలో వస్తా, మార్చిలో వస్తా, సంక్రాంతికి వస్తా, దీపావళికి వస్తా, వినాయక చవితికి వస్తా, ఇవన్నీ ఎట్లున్నాయో తెలుసా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెల 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నట్లే ఉంది. ఇప్పుడు కూడా అంతే. జగన్ జనంలోకి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? మోహన్ రెడ్డి గారు వినండి. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంట్లో నుంచి బండి తీసి బయటికి పెడితే ఒక శవం లేవాలా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చే తట్టుకోలేకున్నారు, ఆయనకు సెక్యూరిటీ సార్. మోహన్ రెడ్డి గారు మా భయం కూడా అదే, జగన్ బయటకు వస్తే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకో తెలుసా సార్? ప్రజల ప్రాణాలు పోతున్నాయి, అమాయకమైన ప్రజలు తీస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా ప్రజల ఆస్తులు అంతా అన్ని కొట్టేస్తుంటే మోహన్ రెడ్డి గారు మీ బండారం బయటపడుతుందని మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు కదా, ఎందుకు ఇంటరప్ట్ చేయడం? మీరు వినండి, మీరు హైవే ఎక్స్ప్రెస్ నేను కాదనట్లేదు, మీ బండికి అప్పుడప్పుడు బ్రేకులు వేయండి, మేము మాట్లాడింది సరే వినండి. వర్మ గారు నిజంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఉత్తమ పురుషుడు అయితే, అంత పుణ్యాత్ముడు అయితే, ఈ రోజు కూడా టిల్ టుడే ఈ రోజు న్యూస్ చూడండి సార్, లేటెస్ట్ న్యూస్, సెన్సేషనల్ న్యూస్, సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్ టిల్ టుడే ఈ రోజు మాట్లాడింది ఆవిడ. ఈ పులివెందల్లో మా నాయన్ని చంపేశారు, మా నాయనకి న్యాయం ఎక్కడ? మా అమ్మగారు వినండి. అక్కడికే ఇప్పుడు మీరు పదే వివేకానంద రెడ్డి గారి కేసు ఎత్తుకుంటున్నారు. 6, 7, 8, 9 సంవత్సరాలకు ఇదే పంచాయతీలోనే ఉన్నారు కదా. అధికారంలో ఉండేది అదేదో తేల్చండి, ఇప్పుడైనా తేలిపోతుంది. మోహన్ రెడ్డి గారు చేత కదా. సరే మోహన్ రెడ్డి గారు వింటారా? చెప్పండి. సరే ఒక్క నిమిషం అండి. మోహన్ రెడ్డి గారు క్రాస్ టాక్ ఎందుకు? మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా, మీరు మాట్లాడితే ఎవరికి అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ఉండండి. ముగ్గురు నేను ఒకనే కదా. సరే అందుకనే కదా మీకు ఎక్కువ సమయం ఇచ్చాను. ఒకనైనప్పుడు ఆన్సర్లు రావాలి కదా. అదే మీకు ఎక్కువ సమయం ఇచ్చాను కదా. మీరు ఒక్కరైనా ఒకటే, వాళ్ళు ముగ్గురైనా ఒకటే, ఏముంది? మీకు ఎక్కువ సమయం ఇస్తున్నాను కదా నేను. మీ వీడియో ఆఫ్ అయిపోయింది. వర్మ గారు ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్ సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఈ రోజు సునీతారెడ్డి గారి తల్లి గారు సునీతారెడ్డి గారికి ఫోన్ చేసి, అమ్మ పులివెందల రామాకు గొడవలు జరుగుతున్నాయి, నీ ప్రాణానికి ఏమైనా వద్దు, నాకు భయం వేస్తుందంటే కన్న కూతుర్ని కాపాడుకోవాలని కన్న తల్లి తాపత్రయపడుతుంది అక్కడ. ఇంకా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాకలు అంటే వాళ్ళన్న ఇలాకలు అంటే జగన్ మీద నమ్మకం లేదు వాళ్ళకి, అవినాష్ రెడ్డి మీద నమ్మకం లేదు, వాళ్ళ సొంత కుటుంబం మీద నమ్మకం లేదు సార్. ఆ రోజు నారాసుల రక్త చరిత్ర అన్నారు, బీటెక్ రవ్ అన్నారు, అమ్మ ఆదినారాయణ రెడ్డి అన్నారు. చివరికి కట్ చేస్తే ఇదే అవినాష్ రెడ్డి బయటకు వచ్చి మా బాబాయికి 2వ పెళ్లి జరిగింది,
ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఈ హత్యలో సునీతారెడ్డికి సంబంధం ఉంది అన్నారు. సునీతారెడ్డి హత్యకి సంబంధం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజే చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి ఆ రోజే చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి రోజు బయటకు వచ్చిన రోజే చెప్పాలా? మోహన్ రెడ్డి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ నెట్వర్క్ లేదు. అది తేల్చండి ఏంటున్నా. సరే ఓకే, మీ నెట్వర్క్ లేదు. మీరైనా క్వశ్చన్ ఏంటి? నెట్వర్క్ కాదండి, నెట్వర్క్ బ్రేక్ అవుతుంది మీది. సరే, మీది నెట్వర్క్ బ్రేక్ అవుతుంది, చూసుకోండి. ఇప్పుడు సార్ వర్మ గారు సింపుల్ గా సార్, ఈ రోజు ఇప్పుడు రమణారెడ్డి, ఇప్పుడు ఈయన మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు? ఈ రోజు పులివెందుల్లో జెడ్పీటీసీ కోసం కూడా దాడులు చేస్తున్నారు అంటే, సార్ ఒక పులివెందుల్లో జెడ్పీటీసీ కోసం దాడులు చేయాల్సిన అవసరం మాకు లేదు. కోడికత్తి దాడి జగనే చేయించుకున్నాడు, గులకరాయి దాడి జగనే చేయించుకున్నాడు, సొంత బాబాయిని జగనే చంపించుకున్నాడు. ఇటువంటి పనికి మాల చెత్త రాజకీయాలు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. మొన్న ఏం చేసినారు, గతంలో ఏం చేసినారు, ఇవన్నీ 5 ఏళ్ళు మీకు ఇస్తే మీరు ఏం చేశారు? ప్రచారం 5 ఏళ్ళు సీఎం కదా జగన్, 5 ఏళ్ళు సీఎం ఆ కోడికత్తి నిర్ధారణ చేయండి. ఈ రోజు నిర్ధారణ చేయండి. మీ కోర్టుకు పోయాడా? ఎంపీటీసీ లెవెల్లో కాదు మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళాడా? జగన్ కోర్టుకు వెళ్ళాడా? ఇప్పుడు మీరు చెప్పుకుంటున్నారు తప్ప జరిగేటి చెప్పడం లేదే. పులివెందులు జరిగింది మాత్రం చెప్పరు. అది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. పులివెందుల్లో మీ మీద మీరే దాడులు చేసుకుని మా మీద పడితే ఎవడు వస్తాడు? మోహన్ రెడ్డి గారు చెప్పండి. మీ మీద మీరు దాడులు చేయించుకొని మళ్ళీ మా మీద పడితే ఏం వస్తుంది? అలవాటే కదా మీకు మీరే చెప్పుకోవటం, రక్తాలు దుడుచుకోవటం. ఓకే, ఒక నిమిషం. సరే మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం. అజయ్ ఏంటి జోగి రమేష్ ఎప్పుడు జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీలో? ఒక నిమిషం అండి, వెయిట్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. జోగి రమేష్ గారు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? అజయ్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇప్పుడు అధికారంలో వాళ్ళే ఉన్నారు. మోహన్ రెడ్డి గారు సరే, ఓకే. అజయ్, జోగి రమేష్ గారు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు టీడీపీలో? నాకైతే జోగి రమేష్ గారు ఫోన్ చేసి చెప్పలేదు సార్, పలానా తేదీ నేను టీడీపీలో జాయిన్ అవుతున్నాను. కృష్ణాంజలి గారికి ఏమైనా చెప్పుంటారు. మీకేమైనా ఉన్నదా ఇన్ఫర్మేషన్ వస్తున్నారని? మాకైతే లేదు సార్. ఉమా ఎప్పుడు జాయిన్ అవుతారని చెప్పరే? మాకైతే లేదు. ఉమా గారు ఎప్పుడు వచ్చి మా దాంట్లో జాయిన్ అవుతారని చెప్పరే? ఎవరు? దేవినేని ఉమా గారు వైసీపీలో ఎప్పుడు జాయిన్ అవుతారని అడగలేదు ఏంటి? ఈయన సంబంధం లేని ఆయన అడుగుతున్నారు కానీ సంబంధం ఉండే ఆయన అడగరే. దేవినేని ఉమా వస్తున్నారు వైసీపీలోకి? మర్చిపోతున్నారే, దాన్ని మాత్రం మర్చిపోతారు. కాదండి, దేవినేని ఉమా వైసీపీలోకి వస్తున్నారా? మీరే చెప్పండి, మీకు ఇన్ఫర్మేషన్ అంటే ఏముంది? ఆల్రెడీ ఉంది. ఇంకేంది ఇన్ఫర్మేషన్? డోర్లు తెరిచి వచ్చేసి పడతాయి అన్ని. అక్కడ నుండి చాలా ఉన్నాయి, రెడీగా కాసుకొని ఉన్నాయి. డోర్ తెరవండి ఒకసారి. ఈ రోజు జరిగిన పార్టీలో చేరి మాకు డోర్ తెరుచుకోండి మీరు. ఓకే